జై దుర్గా భవానీకి, జై దుర్గా మాతాకు, జై దుర్గా మాతాకు, జై జగన్ మాతాకు, జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఈరోజు అమ్మవారికి ఆషాఢ మాస సారిని భక్తులు పెద్ద ఎత్తున మరి కనకదుర్గమ్మ తల్లి భక్తులు మా సోదరీమణులందరూ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల నుంచి ఒకవైపు గురు పౌర్ణిమ, ఒకవైపు ఆషాఢ మాసం అమావాస్య మొదటి సారిని తీసుకెళ్తా ఉన్నారు. పెద్ద ఎత్తున మా మహిళా సోదరీమణులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనడం. మరి ఇవాళ గుండపు చలపతిరావు కాలనీలో మరి అక్కడ అధ్యక్షులు కానీ గుండపు చంద్రశేఖర్ కానీ స్థానిక పెద్దలు కానీ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఉదయాన్నే ఈ కార్యక్రమంలో పెట్టారు. మా మహిళా సోదరీమణులందరూ కూడా చక్కటి సంతోషాలతో అమ్మవారికి సారిని సమర్పిస్తూ ఉన్న సందర్భం చాలా సంతోషం. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అమ్మ ఆశీస్సులు కరుణ చల్లని కరుణా కటాక్షాలు ఉంటే వేగంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అమ్మవారిని భక్తులందరూ కూడా కోరుకోవాలి. మన రాష్ట్రం చల్లగా ఉండాలని, మన రాష్ట్రానికి అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మవారి శక్తి యుక్తులు కూడా ఇవ్వాలని కోరుకుంటూ దుర్గా భవానీని కోరుస్తున్న మా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై దుర్గా భవానీ. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గుండపు చలపతిరావు కాలనీ నుంచి వేలాదిగా ఈ కాలనీ వాసులందరూ కూడా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించుకోవడానికి మేము వెళ్తా ఉన్నాం. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మా జీసీఆర్ కాలనీకి, అదేవిధంగా విజయవాడ నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని సర్వేజన సుఖమ భవంతని కోరుకోవడం కోసం మేము వెళ్తా ఉన్నాం. అదేవిధంగా మనకి ప్రజానాయకుడు బోండమ్మ గారు మరి ఎమ్మెల్యేగా గెలిచాక మొట్టమొదటిసారి మరి మా కాలనీకి ఇచ్చేసి మా కాలనీ వాసులంతా కూడా మమైకమైనందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. మా జీసీఆర్ కాలనీ తరఫున ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది ఈ విధంగా వెళ్తా ఉన్నాం. ఇది 3వ సంవత్సరం. మా కార్యక్రమానికి ప్రతి సహకరిస్తున్నటువంటి మహిళా మనులు, ఎందుకంటే మా జీసీఆర్ కాలనీలో అంతా కూడా ఒక కుటుంబంలాగా ఉంటాం. మా కాలనీ ఎక్కడైనా సరే ఒక ఆదర్శప్రాయంగా ఆదర్శ కాలనీగా అందరం ఉన్నటువంటి మా కాలనీలో ఒక కుటుంబంగా అందరం కూడా కలిసి వెళ్తున్నందుకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం. మా జీసీఆర్ కాలనీలో మేమందరం కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ అమ్మవారి సారి జరుపుకుంటూ ఉంటాము ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ మాసం సందర్భంగా మా జీసీఆర్ కాలనీ నుండి కాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా, అంటే ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ కాలనీకి వచ్చి అమ్మవారి యొక్క ఈ కార్యక్రమం పాల్గొంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు వీడు పొందుతూ ఇక్కడి నుంచి మేము అమ్మవారి గుడికి వెళ్తాము. అక్కడ మహామండపంలో ఈ నైవేద్యం అంతా కూడా అమ్మవారికి సమర్పించుకొని ఈ భక్తులు మొత్తం కూడా ప్రసాదం తీసుకుంటాము. ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ చల్లని చూపులు మా కాలనీ మీద, తద్వారా మన రాష్ట్రం మొత్తం మీద ఉండాలని చెప్పనేసి మేము భగవంతుని కోరుకుంటాము. జై మాత. జిఎస్ఆర్ కాలనీలో గుండపు చలపతిరావు గారి ఆధ్వర్యంలో
అమ్మవారికి సార్ అనేది తీసుకెళ్ళటం జరుగుతుంది. నిజంగా మన ఇంట్లోని ఆడపిల్లకి ఆషాఢ మాసంలో ఎలా అయితే అన్ని సారి పెడతామో అలానే అమ్మవారికి కూడా సారి పెట్టి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలని కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా వెళ్ళటం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారి దయ అందరికీ ఉండాలని, నిజంగానే ముందే మనకు మంచి రోజులు వచ్చాయి, మంచి పాలన వచ్చింది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలు అందరూ కూడా మంచిగా ఉండాలని, ఆ తల్లి దయ ఎప్పుడు కూడా మన మీద ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు కాలనీ జిఆర్ఆర్ కాలనీ పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ లాంటిది. మా ఫ్యామిలీలో ఎలా అయితే అటెండ్ అవుతామో, వీళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా మమ్మల్ని పిలుస్తారు, అలానే మేము అటెండ్ అవుతాం. ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. భవానీ శంకర్, జీసీఆర్ కాలనీ వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ చూస్తున్నాం. పెద్ద ఎత్తున మహిళా మనులందరూ, సుమారు 500 మంది మహిళా మనులందరూ పాల్గొని ఇది వరుసగా 3వసారి ఆషాఢ సారి మేము అమ్మవారికి సమర్పిస్తున్నాము. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు మహిళా మనులందరూ, మా కాలనీలో మహిళా మనులందరూ ప్రతి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఉప్పలపాటి శివరామరాజు. నేను జీసీఆర్ కాలనీ ట్రెజరీగా వర్క్ చేస్తున్నాను. ఓకే, ప్రతి సంవత్సరం ఇది 3వసారి సక్సెస్ఫుల్గా మన అమ్మవారి సారి సక్సెస్ చేస్తున్నాము. ఓకే, జై దుర్గా భవాని. చలపతిరావు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా జీసీఆర్ కాలనీలో గత 3 సంవత్సరాలుగా మేము ఈ అమ్మవారి సార ప్రోగ్రామాన్ని జరుపుకుంటున్నాం. మొదటి సంవత్సరం 150, రెండో సంవత్సరం 300, మూడో సంవత్సరం 500 దాకా మేము గత 3 సంవత్సరాల నుంచి చాలామంది ఆడపడుచులు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయిన చంద్రశేఖర్ అన్నగారి ప్రోత్సాహంతో బాగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇంకా జనాలు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. సో ఇది అమ్మవారి సారితో పాటు మా ఆడపడుచులందరి కలయిక, ఐక్యమత్యంతో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తారతమ్యాలు ఏమీ లేకుండా అందరూ మంచిగా చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలామంది న్యూస్ చూసి కలవాలని కోరుకుంటూ జై దుర్గా భవాని.